Hi friends, welcome back to our channel. టుడే టాపిక్ అయితే వివో నుండి వివో ఎస్2 మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఇంకా ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ మనకు మొత్తం 3 కలర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ కలర్ వచ్చేసి సిల్కీ వైట్. ఈ కలర్ మనకు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకు ప్యాటర్న్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ సెకండ్ కలర్ వచ్చేసి సఫైర్ బ్లూ అండ్ ఇంకా థర్డ్ కలర్ వచ్చేసి రీగల్ బ్రౌన్స్. సో ఇవన్నమాట మొత్తం 3 కలర్స్. ఇందులో నాకు పర్సనల్ గా నచ్చిన కలర్ ఏంటంటే సిల్కీ వైట్ కలర్ అన్నమాట. అండ్ ఈ మొబైల్ కి ఇదే హైలైట్ కలర్ అవబోతుంది. అండ్ ఈ మొబైల్ లో డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది బ్యాక్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ కూడా వివో X300 FE లాగా చాలా యూనిక్ గా తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఈ మొబైల్ 8.10 mm థిక్నెస్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 199 గ్రామ్స్ ఉండబోతుంది. అండ్ ఇంకా ఈ మొబైల్లో డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్లో మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.83 ఇంచెస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డిస్ప్లే మనకు 3D AMOLED డిస్ప్లే తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 1.5K రెజల్యూషన్ అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రావడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు బ్రైట్నెస్ 3000 నిట్స్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ మనము ప్రాసెసర్ గురించి అయితే తెలుసుకుందాము. ఇందులో మనకు MediaTek Dimensity 7360 టర్బో చిప్సెట్ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ మనకు హెవీగా గేమ్స్ ఆడే వాళ్ళకైతే సెట్ కాదు. అండ్ మీరు అలాగే హెవీగా గేమ్స్ ఆడుతున్నట్లయితే ఈ మొబైల్ లాగ్ కూడా అవుతుంది. జస్ట్ ఇది మనకు ప్రాసెసర్ వచ్చేసి జనరల్ యూసేజ్ కి అయితే సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మనము ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్ లో మనకు 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే ఇందులో మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అందులో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు సోనీ IMX852 సెన్సార్ తో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకా సెకండ్ కెమెరా చూసుకుంటే ఇందులో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరాని చూసుకుంటే 32 మెగాపిక్సెల్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ కెమెరాస్ ని యూజ్ చేసి ఓకే మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు, బట్ మీరు హెవీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ మొబైల్ కాబట్టి. అండ్ ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 7050 mAh ని బ్యాటరీని అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇంకా ఇది 90W ఫ్లాష్ ఛార్జింగ్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి దగ్గర 50 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం అయితే పడుతుంది. ఈ మొబైల్ మనకు IP68+16 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అలా అని మీరు కంప్లీట్ గా వాటర్ లోకి తీసుకెళ్ళకండి, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెన్స్ అన్నమాట. ఇది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా కనెక్టివిటీ విషయానికి వచ్చేస్తే ఇది మనకు Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.4 USB Type-C తో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇవి ఈ మొబైల్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు ఫాస్ట్ గా చూడొచ్చు. అండ్ అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న హైప్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో ఇదన్నమాట టుడే టాపిక్ వచ్చేసి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.